నమస్తే, వెల్కమ్ టు వీటి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఊరందూరులో ఘనంగా ప్రారంభమైన నీలకంఠేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు, కన్నుల పండవగా కళ్యాణోత్సవం. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో శ్రీకాళహస్తిలో బచావ్ సంఘర్ష సమితి ఆధ్వర్యంలో బంద్, విద్యార్థులతో మానవహారం. శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలో ప్రారంభమైన నీలకంఠేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని కన్నుల పండవగా దర్శించారు. ఇక్కడి బ్రహ్మోత్సవాల్లో ఉదయం ఓ వాహనం, రాత్రి మరో వాహనంపై భక్తులకు దర్శనమివ్వడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో 5 బుధవారం ఉత్సవాల్లో భాగంగా రాత్రి స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలో ప్రారంభమైన నీలకంఠేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని కన్నుల పండవగా దర్శనమిచ్చారు. ఇక్కడి బ్రహ్మోత్సవాల్లో ఉదయం ఓ వాహనం, రాత్రి మరో వాహనంపై భక్తులకు దర్శనమివ్వడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో బుధవారం 5 ఉత్సవాల్లో భాగంగా రాత్రి స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణోత్సవానికి శ్రీకాళహస్తీశ్వరాలయ ఏఈఓ లోకేష్, ఆలయ అధికారులు శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం కళ్యాణోత్సవం కార్యక్రమం ప్రారంభమైంది. పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. గజ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం పార్వేట ఉత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో చిన్న ఆలయాల ఇన్ఛార్జి లక్ష్మయ్య, దుర్గాప్రసాద్ తో పాటు ఆలయ అర్చకులు జనార్దన్ శర్మ స్వామి అమ్మవార్లకు హారతులిస్తూ ముందుకు సాగారు. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవ వేదోయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రయుక్తంగా నిర్వహించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్, ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఏఈఓ లోకేష్ రెడ్డి, పిఆర్ఓ సుబ్రహ్మణ్యం, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
HypeV మాల్లో ఆధునిక స్పాట్ హాట్ రెస్టారెంట్ ను ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ప్రారంభించారు. శ్రీకాళహస్తిలోను సిటీ తరహాలో ఆధునిక రెస్టారెంట్ ప్రారంభం కావడం హర్షణీయమని ఈ సందర్భంగా అన్నారు. శ్రీకాళహస్తి బాబు అగ్రహారం కోనేరు వద్ద HypeV షాపింగ్ మాల్లో నూతనంగా స్పాట్ హాట్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. షాపింగ్ మాల్ అధినేత పెరుమాళ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పాట్ హాట్ రెస్టారెంట్ ను ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబులు సంయుక్తంగా ప్రారంభించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిటీ మోడల్లో ఆధునిక రెస్టారెంట్ ను శ్రీకాళహస్తి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన పెరుమాళ్ రెడ్డిని స్థానిక ప్రముఖులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు ఎంజీఎం అధినేత గుడ్లూరు మల్లికార్జున నాయుడు, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్లతంగల్ బాలాజీరెడ్డి, దశరథాచారి, గుడ్లూరు మయూర్, పీజే చంద్రయ్య, చెట్టి, ప్రతాప్రావు, పవర్ తదితరులు పాల్గొన్నారు. सत्तुविदं सावाचमकृतान् अत्रा सकय सख्यान् जानतेमान् सुमते कृष्ण यत् परमोदं श्री लक्ष्मी नारायणाभ्यो नमः कर्तृगला चितेन्द्रदेवीसमहितविषे पूजेम संतमुखं हृदे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणमुसुदे नमस्तेस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकादिक्रान्तकाय बुद्धं जिगातभेषजं शम्नो स्तुतिपदे संयुतिष्पदे ओम शान्ति शान्ति शान्तिः शीर्षापूजः सहस्राक्षि सर्वा सौविष्टवृत्ता अत्यदिशाङ्गुलं पुरुष एवेदकं सत्त्वं यद्भूतमिच भव्यं उदां सर्वमाङ्गलयुक्तां लक्ष्मीं क्षीरसमुद्राद्रियां शिलिङ्गधामेश्वरीं दासुरमुन्दं ताम्रके हिमाङ्गुरां श्रीमन्मन्दकटाक्षब्धां कुम्भचन्द्रविनादां स्वां त्रैलोक्यं विसर्जनस्तां भालार्ककोटि प्रतिभां नेत्रापजेहमम्मां जगदीश्वरतां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये देवी नारायणमस्ते महादेवी च विद्महे विष्णुपतिमहे तन्नो लक्ष्मी प्रचोदयात् या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्था नमस्तस्यै 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 नमो नमः आवाहितानां सर्वेभ्यः सकलदेवताभ्यो नमः महाकाली महासरस्वती महामङ्गलगुरुदेवताभ्यो नमः सर्वेभ्यः महाजनेभ्यः देवताभ्यो नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये देवी साक्षात् धूपं दर्शयामि आवाहितानां सर्वेभ्यः सकलदेवताभ्यो नमः धूपमाग्रापयामि वनस्पतितेनां दर्शनोहि आकृतेसदेवानां धूपोऽयं प्रविश्यताम् महालक्ष्मी के विद्महे विष्णुपतिमहे మెగాస్టార్ పద్మ విభూషణ్ శ్రీ కొణిదెల చిరంజీవి జన్మదిన వేడుకలను ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణంలోని పెళ్లి మండపం ఆవరణలో నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణం బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తొట్టంపేడు మండల అధ్యక్షుడు పేట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి వినితా కోట ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పద్మ విభూషణ్ మెగాస్టార్ శ్రీ కొణిదెల చిరంజీవి జన్మదినం సందర్భంగా శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జి కోట వినిత, ఇతర నేతలు ఈ రోజు తిరుమలలోని గెస్ట్ హౌస్ లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో తిరుపతి విమానాశ్రయంలో చిరంజీవికి ఆయన కుటుంబ సభ్యులకు ఘనంగా వీడుకోలు పలికారు. ఎస్సీ ఎస్టీలకు ప్రస్తుతం కల్పిస్తున్న రిజర్వేషన్ కోటాలో మార్పులు చేస్తూ వర్గీకరణ చేసుకునేందుకు రాష్ట్రాలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు తాజాగా ప్రకటించిన తీర్పుపై రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద జైభీం ఆర్మీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ మిషన్ కుల సంఘ నాయకులు విద్యార్థులతో మానవహారం ఏర్పాటు చేశారు. ఎస్సీ ఎస్టీలకు ప్రస్తుతం కల్పిస్తున్న రిజర్వేషన్ కోటాలో మార్పులు చేస్తూ వర్గీకరణ చేసుకునేందుకు రాష్ట్రాలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు తాజాగా ప్రకటించిన తీర్పుపై రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద జైభీం ఆర్మీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ మిషన్ కుల సంఘాల నాయకులు విద్యార్థులతో మానవహారం ఏర్పాటు చేశారు. ఎస్సీ వర్గీకరణ తీర్పును ఉపసంహరించుకోవాలంటూ నినాదాలు చేస్తూ భారత్ బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ విధానానికి లోబడి ఉప కులాలను వర్గీకరించే హక్కును ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు కల్పిస్తూ ఈ నెల 1వ తేదీన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇవ్వడంతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు నిరసనగా నేడు రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి ఆధ్వర్యంలో భారత్ బంద్ నిర్వహించారు. ఈ బంద్కు పలు ఎస్సీ ఎస్టీ సంఘాలు మద్దతు పలికాయి.
ఈరోజు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారత్ బంద్ పిలుపు మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో దళిత సంఘాలు మరియు ప్రజా సంఘాలన్నీ కలిసి ఏకమయ్యి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సర్కిల్ దగ్గర ఈ బంద్ను జయప్రదం చేయడం జరిగింది. ఈ బంద్లో భాగంగా మేము కోరుకునేది ఒకటే, ఎస్సీలని అన్నదమ్ములుగా ఉన్న ఎస్సీలని విడగొట్టద్దు, మాలమాదల ఐక్యత ముందు చాటాలనే ఒక నిదానంతో మేము ముందుకెళ్తున్నాము. అయ్యా, ఈ రోజు మీరు తెచ్చిన ఈ క్రిమిలేయర్ అనే పద్ధతిని రాజకీయాల్లో కూడా మీరు గాన పెట్టగలిగితే మేము సంతోషంగా ఆహ్వానిస్తాం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఈ రోజు వాళ్ళ తాతలు కొడుకులు మనవాళ్ళు పుట్టబోయే జేజే మనవాళ్ళు కూడా రాజ్యం వెళ్తున్నారంటే దానికి కారణం ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగమే. కానీ ఎస్సీ కులానికి వచ్చేటప్పటికి మమ్మల్ని విభజించు పాలించనే విభేదంతో చూస్తూ ఈ రోజు వర్గీకరణ తీసుకొచ్చి అన్నదమ్ములుగా ఉన్న మాలమాదిల్ని విడగొట్టి మీ యొక్క పెత్తనం మా మీద చెలాయించాలనే ఒక దృక్పథంతో ఈ రోజు మీరు ఈ వర్గీకరణ తేవడం జరిగింది. ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పుని మేము అయితే సగౌరవంగా ఆహ్వానిస్తాం. కానీ మాకు హానిగరిచే విధంగా ఉంటే ఎవరైనా కూడా దాన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత ఈ ఎస్సీ కులంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ రోజు 57 ఉపకులాలుగా ఉన్న ఎస్సీ కులాలకి ఎన్నో ఎవరు వ్యతిరేకించకపోయినా కూడా ఈ రోజు వర్గీకరణ జరుగుతుంది. ఎందుకు? ఈ రోజు వర్గీకరణ అనే ఒక పేరుతో ఈ రోజు క్రిమిలేయర్ అనే పద్ధతిలో ఈ రోజు క్రిమిలేయర్ తీసుకురావడం వల్ల మా యొక్క రిజర్వేషన్లు శాశ్వతంగా మీరు దూరం చేయాలనే ఒక ఆశతోనే దీన్ని తీసుకొస్తున్నారు. మమ్మల్ని ఇంకా అణిచివేయాలని, ఇంకా కింద స్థాయికి దింపాలనే ఒక ఆలోచనతో దీన్ని తీసుకొస్తున్నారు. దయచేసి మీరు ఏదైతే ఈ దృక్పథంతో తీసుకొచ్చుకున్నారో దాన్ని మానుకొని మా యొక్క ఎస్సీ యొక్క ఐక్యతను మేము ముందు చాటుకునే దానికి విధంగా మేము నడుచుకుంటామని ఈ యొక్క కాళహస్తి తరపున మేము పిలుపునిస్తున్నాం. చేయమని మాల వర్గాలు బంద్కు పిలుపునిచ్చాయి. బంద్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈ యొక్క బంద్ కార్యక్రమం మాలలో నిర్వహించడం జరుగుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి సోదరులారా, చదవండి, ఫస్ట్ చదవండి. రిజర్వేషన్ వర్గీకరణ కాదు, ఫస్ట్ చదవాలా. వేరే వృత్తులు మానండి. మాలామాజులు ఇద్దరికి కూడా నేను చెప్పేది, వేరే వృత్తులు మానండి. ముందు ఎడ్యుకేషన్ పరంగా ముందుకు రండి, చదవండి. చదివితే మెరిట్లో ముందుకు రండి అయ్యా. రిజర్వేషన్ వర్గీకరణ ఇవన్నీ మనకు అక్కర్లేదు. చదివితే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే ఉద్యోగాలు వస్తాయి. అందుకనే నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు ఎవరో పన్నిన కుట్రకి మనకి ఎస్సీ వర్గీకరణ తెచ్చినందుకు రేపు ఎంతో కారణం తెలుసా? మీరు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. ఇది ఏం జరుగుతున్నదంటే రేపు రిజర్వేషన్ ఎత్తేస్తారయ్యా. ఇది తెలియదు, ఇది పెద్ద కుట్ర జరుగుతుంది. భారతదేశంలోనే మొట్టమొదటిగా ఈ వర్గీకరణ ముందు ఒకసారి పెట్టారు, 2 ఏళ్ళు ఉంది, అది సమాప్తం అయిపోయింది. 2 ఏళ్ళు దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయలే. ఎందుకంటే దాంట్లో శక్తి లేదు. వర్గీకరణ అనేది అంబేద్కర్ ఆ రోజు ఎందుకైతే రిజర్వేషన్ వర్గీకరణ చేయలేదు, రిజర్వేషన్ మన అందరికి కలిపి ఒకటే రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారంటే, ఈ రోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని దాన్ని కాల రాసి ఎస్సీ వర్గీకరణ చేయటం చాలా తప్పు. కొన్ని ఒక 1 ఇయర్, ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లోనే రేపు శ్రీకాళహస్తి భారత ఆర్గనైజేషన్ ఆఫ్ సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో కలకత్తాలోని డాక్టర్ను అత్యాచారం మరియు హత్య నిరసిస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కలకత్తాలోని డాక్టర్ ని అత్యాచారం చేసి అతి కిరాతకంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, గల్ఫ్ దేశాలలో విధించే శిక్షల మాదిరిగా ఉండాలని అన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో కార్గిల్ సెంటర్ లో భారత్ ఆర్గనైజేషన్ ఆఫ్ సోషల్ సర్వీస్ అధ్యక్షులు శ్రీపురం సుధాకర్ వారి సభ్యులతో బస్టాండ్ వరకు నిరసన క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పగడాల ప్రతాప్, అరిగల వేణుగోపాల్ నాయుడు, కొండేటి గోపాల్, పసుపులేటి నవీన్ తదితరులు పాల్గొన్నారు. కిడ్నీల వ్యాధితో బాధపడుతున్న శ్రీకాళహస్తి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన యువతిని ఆదుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు. బాధితురాలి తండ్రి కూడా అనారోగ్యంతో ఉండడంతో దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని దక్షిణ కైలాసనగర్ మహాత్మా గాంధీ వీధిలో ప్రేమ్ కుమార్ కుటుంబం నివాసం ఉంటుంది. గతంలో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ రోడ్డు కాంట్రాక్ట్ కమిటీలో సబ్ కాంట్రాక్ట్ పనులు చేసుకుని జీవనం సాగిస్తుండేవాడు. అయితే కంపెనీ చేతులెత్తేయడంతో ప్రేమ్ కుమార్ కు చెందిన జేసీబీ టిప్పర్లను కూడా ఇవ్వకపోవడంతో అప్పుల పాలయ్యాడు. దీంతో గుండెపట్టుకు గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాడు. ఇతనికి 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె యామిని ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పీజీ పూర్తి చేసింది. ఇటీవల ఈ ఏడాది మార్చి నుంచి అనారోగ్యానికి గురి కావడంతో
తిరుపతిలోని స్విమ్స్లో చికిత్స చేయడంతో 2 కిడ్నీలు పాడయ్యాయని, కిడ్నీలు మార్చాలని వైద్యులు చెప్పడంతో పాటు ఆమెకు పెరిటోరియల్ డయాలసిస్ వైద్యం అందించాలని వైద్యులు పేర్కొన్నారు. అయితే సిమ్స్ మరియు వేలూరులో ఉన్న సిఎంసి ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పడంతో వారు ఆర్థిక స్తోమత లేక ఇంట్లోనే ఉంటున్నారు. కిడ్నీలు మార్పిడికి లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పెరిటోరియల్ డయాలసిస్కు గురైన యామినిని దాతలు ఆదుకోవాలని, ఆమె ఆరోగ్యం కోసం సహకారం అందించాలని పేర్కొన్నారు. ఆర్థికంగా ఆదుకునే దాతలు 7702852684 నెంబర్కు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా ఆదుకోవచ్చని తెలిపారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ఇసుకను ఎవరైనా అక్రమంగా తరలిస్తుంటే తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందల్ స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ఇసుకను ఎవరైనా అక్రమంగా తరలిస్తుంటే తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందల్ స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని ఏర్పాటు చేసిన ఇసుక రీచ్లలో మాత్రమే ఇసుకను అందిస్తున్నామని, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మాత్రమే ప్రజలకు ఇవ్వాలని, ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తప్పవని తెలిపారు. ఇప్పటికే అందిన ఫిర్యాదులపై సర్వేలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే ప్రజలు, మీడియా, పోలీసుల నుంచి అందిన ఫిర్యాదులను ప్రత్యేకంగా పరిశీలించడం జరుగుతుందని, వాస్తవాలు తెలిస్తే ఎంత పెద్దవారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇసుక రీచ్ల వద్ద ఎలాంటి అవినీతికి చోటు లేకుండా సీసీ కెమెరాల పరిరక్షణలో ఇసుకను అందజేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజా అవసరాల నిమిత్తం ఇసుక రీచ్లను కూడా ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రజలెవరూ కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని, పారదర్శకతతో కూడిన ఇసుకను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలియజేశారు. అక్రమ ఇసుక రవాణాపై నేరుగా తమకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో భూగనుల శాఖ, రవాణా శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. స్వయంభూ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో గురువారం శాస్త్రోక్తంగా సంకటహర చతుర్థి గణపతి వ్రతంను నిర్వహించారు. పౌర్ణమి తర్వాత 4వ రోజు వచ్చే చతుర్థి సందర్భంగా ప్రధాన ఆలయంలోని అలంకార మండపంలో సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేకంగా సుగంధ పుష్పాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. స్వయంభూ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో గురువారం శాస్త్రోక్తంగా సంకటహర చతుర్థి గణపతి వ్రతమును నిర్వహించారు. పౌర్ణమి తర్వాత 4వ రోజు వచ్చే చతుర్థి సందర్భంగా ప్రధాన ఆలయంలోని అలంకార మండపంలో సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేకంగా సుగంధ పుష్పాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ అధికారులు ఉత్సవ మూర్తులను మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి ఆస్థాన మండపంలో కొలువు తీర్చారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు శాస్త్రోక్తంగా సంకటహర చతుర్థి గణపతి వ్రతంను ఆలయ అర్చక వేద పండితులు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని వ్రతంను ఆచరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, పర్యవేక్షకులు శ్రీధర్ బాబు, కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గురువారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం ఆలయానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విచ్చేశారు. ఆయనకు ఆలయం వద్ద టీటీడీ ఈవో శ్యామలారావు, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏబిఎస్ఓ సతీష్ కుమార్, ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ మధుసూదన్, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, తిరుచానూరు సిఐ సునీల్ కుమార్, అర్చకులు ఆలయ మర్యాదలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమ సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారి శేష వస్త్రంతో సన్మానించి వేద ఆశీర్వాదం చేశారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై మరియు హిందూ మహిళలపై జరుగుతున్న అరాచకాలను ఆపాలని, అక్కడి హిందువులకు రక్షణ కల్పించాలని కోరుతూ ఈరోజు చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని చిన్న గొట్టిగల్లు మండలంలో బీజేపీ నాయకులు విద్యాసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చంద్రగిరి అసెంబ్లీ ఇన్ఛార్జి మేడసాని పురుషోత్తమ నాయుడు మాట్లాడుతూ,
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అరాచకాలను ఆపాలని, అక్కడి హిందువులకు రక్షణ కల్పించాలని కోరుతూ దేశంలోని ప్రతి హిందువులు బంగ్లాదేశంలోని హిందువులకు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హిందూ బంధువులు మరియు బీజేపీ మండల ఇన్ఛార్జి కృష్ణయ్య గారు, దాసరి శ్రీనివాసులు, శంకర్ నారాయణ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావం తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, ప్రముఖ సిరినటి దివ్యులు శ్రీవారి సుప్రభాత సేవలో వేరువేరుగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. 18,000 గ్రామ పంచాయతీలకు 150 మున్సిపాలిటీలకు సీఎం చంద్రబాబు పంచాయతీరాజ్ శాఖ మంత్రి 1,500 కోట్లు విడుదల చేశారన్నారు మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ పంచాయతీలకు మంచి రోజులు వచ్చాయని, జనవరి నుంచి జన్మభూమి కమిటీ 2 వస్తుందని, ఈ కమిటీల వల్ల గ్రామ స్వరాజ్యం రానుందన్నారు. పేదల ఆకలి తీర్చేందుకు సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్స్ ప్రారంభించారన్నారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ నా వద్దకు వచ్చే ప్రతి ఒక్కరూ బొకే, దుస్తల్వాలు, పండ్లు, ఫ్లెక్సీలకు పెట్టే ఖర్చు విరాళం రూపంలో అన్న క్యాంటీన్లకు ఇవ్వాలని, 10 నుంచి ఎంత చేసినా సంతోషం వ్యక్తం చేస్తానని అన్నారు. అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు అన్న క్యాంటీన్లు ప్రారంభించారన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన స్కామ్లపై ప్రభుత్వం విచారణ చేపట్టేందుకు సిద్ధంగా ఉందని గుమ్మనూరు టీడీపీ ఎమ్మెల్యే జయరాం అన్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష హోదాకు సంఖ్య అవసరం, ఇప్పుడున్న సీట్లతో ప్రతిపక్ష హోదా ఇవ్వడం అసాధ్యమన్నారు. ప్రతిపక్షం లేకుండా ప్రజలు తీర్పిచ్చారంటే ఆ ప్రభుత్వంపై ఉన్న అవిశ్వాసమే అన్నారు. వేటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఊరందూరులో ఘనంగా ప్రారంభమైన నీలకంఠేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు, కన్నుల పండుగగా కళ్యాణోత్సవం. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో శ్రీకాళహస్తిలో బచావ్ సంఘర్ష సమితి ఆధ్వర్యంలో బంద్, విద్యార్థులతో మానవహారం. ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్. నమస్తే.